తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి రాష్ట్రంలో అని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న టీవీకే కానీ మిగతా పార్టీలు కానీ ఏ ఒక్కరు కూడా 232 మంది సభ్యులు ఉంటే ఒక్కరు కూడా దీన్ని ఖండించలేదంటే ఎంత బాధాకరమైన విషయం. అదే ఉదయనిధి స్టాలిన్ గారు క్రిస్టియనిటీని కానీ లేదా ఇస్లాం మతాన్ని కానీ నిర్మూలించాలి అని మాట్లాడగలిగి ఉంటే కనుక ఎంతమంది మాట్లాడేవారు, దేశవ్యాప్తంగా ఎన్ని అల్లర్లు చెలరేగావని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి తమిళనాడులో ఎక్కడ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడా లేనన్ని హిందూ దేవాలయాలు తమిళనాడులో ఎక్కడెక్కడ నుంచినో తమిళనాడుకు ఈ దేవాలయాలు చూడడానికి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి వస్తారు. అలాంటి తమిళనాడులో ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ గారు ఇలా మాట్లాడడం చాలా బాధాకరమైన